కవిత గారి గురించి ఏం చెప్తారు బీఆర్ఎస్ నాయకులు? ఇది కాంగ్రెస్ బీజేపీ ఆడుతున్నటువంటి హైడ్రామా. కవిత గారు కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తారు అంటున్నారు. ఆ ముత్యం బయటకు వస్తుందా? అంటే కవిత లాంటి వ్యక్తి వాళ్ళ నాయన్నే మస్తు సంపాదించాడు. ఒక 5 తరాలు తిన్నా కూడా సరిపోదు వాళ్ళకు. ఆ ప్రకారంగా ఆ అమ్మకి ఏం అవసరం పడ్డదో ఈ 130 కోట్లు 150 కోట్లు ఆప్ గవర్నమెంట్కు 100 కోట్లు ఇచ్చి అక్రమ సంపాదన మనీ లాండరింగ్ చేయాలనేటువంటి ఉద్దేశం ఆమెకి ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కాదు. చాలా మర్యాదగా మన ఆడబిడ్డ, తెలంగాణ ఆడబిడ్డ గౌరవం కాపాడే విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉండే. ఆమెను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు వచ్చి అరెస్ట్ చేస్తే ఆమె పిడికిలు చూపిస్తూ ఉంది. అంటే ఏదో సాహసం చేసినట్టుగా విక్టరీ చూపిస్తూ ఉంది. టాటా చెప్తా ఉంది, మన తెలంగాణ ఆడపడుచులు అయితే తల వంచుకొని పోతారు. నేను తప్పు చేసినా నన్ను ఆ తప్పును గుర్తించి నన్ను అరెస్ట్ చేశారు అనేటువంటి బాధతో పోతారు. ఆమె హీరోయిజం చూపిస్తూ ఉంది. కవిత లేకపోతే బతుకమ్మ లేదు, ఇక ఆ బతుకమ్మ పండుగనే లేదన్నటువంటి సమాచారం మెసేజ్ ఇట్లా కొంత పోతా ఉంది. బీఆర్ఎస్ నాయకులు పంపిస్తారు, నిజం అనుకోవాలా? అది తప్పు. ఒకటి ఏమంటే ఏ జిల్లాలో ఉండే సంస్కృతి ఆ జిల్లాలో ఉంది. మాకు బోనాలు ఉన్నాయి, ఉత్తర తెలంగాణలో బతుకమ్మ ఉంది. కవిత ఆమె ప్రచారం గురించి బతుకమ్మను వాడుకుంది. అంటే తెలంగాణలోనే కాదు, ఆమె విదేశాలకు పోయించింది. గతంలో ఆమె ఆస్ట్రేలియా పోయించింది, న్యూజిలాండ్ పోయించింది, ఇంగ్లాండ్ పోయించింది, అమెరికా కూడా పోయించింది ప్రభుత్వ డబ్బుతో. అవన్నీ ఆమె సెల్ఫ్ ప్రచారం గురించి చేసుకునేటువంటి కార్యక్రమం తప్ప ప్రజలు, తెలంగాణ ప్రజల సంస్కృతి ఎవరు మర్చిపోరు, తప్పకుండా కొనసాగిస్తారు. ఏం చెప్తారు? ఇక వనపర్తిలో చిన్నారెడ్డి గారికి, ప్రస్తుతం ఎమ్మెల్యే గారికి కొంత వాదోపదాలు వినిపిస్తున్న ఎడపెడ ఉందంటూ కూడా కొంత ప్రచారం జరుగుతుంది. దీనికి ఏం సమాధానం? అదేం లేదు. ఏదైనా అంటే కింద ఉండే కార్యకర్తలు కొంచెం భేదాభిప్రాయాలు ఉండొచ్చు. మేము మాత్రం పైకి కూడా ఎక్కడా పొరపచ్చాలు లేకుండా కలిసిపోవడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప ఇంకోటి కాదు. పార్లమెంట్ ఎన్నికల వేళ ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది సార్ కాంగ్రెస్ పార్టీ? నా ఉద్దేశంలో నాకు ఒక అనుభవం ఉండే నాయకునిగా ఒక 9-10 వరకు వస్తాయని నేను అనుకుంటున్నా. అంటే ముఖ్యమంత్రి గారికి దాన్ని నేను విభేదించడం తప్పు. వారేమో 12-14 గంట ఉన్నారు, కానీ 10-12 వరకు, అంటే ఒక 9-10 స్థానాల వరకు ఖచ్చితంగా గెలుస్తామన్న నమ్మకం నాకుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి చేరిక మీద కామెంట్ చేస్తారా చిన్నారెడ్డి గారు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గొప్ప వ్యక్తి, ఎవరం కాదనం, గొప్ప వ్యక్తి ఆయన. ఎందుకంటే రెసిడెన్షియల్ స్కూల్స్ విధి విధానాలు రూపొందించి పిల్లలకు, అణగారిన వర్గాల పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చాడు. అందుకని ఆ తల్లిదండ్రుల్లో గొప్ప మంచి అభిప్రాయం వారిపైన ఉంది. అలాంటి వాడు కాంగ్రెస్ పార్టీలో ఉంటే మేము ఇంకా సంతోషపడి ఉండేవాళ్ళం. వారిని సర్వీస్ కమిషన్ చైర్మన్ తీసుకొని కోరినా కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. కానీ ఇలా బీఆర్ఎస్ పార్టీ చాలా బదనాం ఉంది, చాలా బదనాం ఉంది. అలాంటి ఆ బదనాం అంతా కూడా ప్రవీణ్ కుమార్ పైన, వారిపైన పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వారు తీసుకున్న నిర్ణయం తప్పని నేను అనుకుంటా ఉన్నాను. వ్యక్తిగతంగా వారిపైన మంచి అభిప్రాయం అందరికీ ఉంది రాష్ట్రంలో, ఎవరం కాదా. బండి సంజయ్ అంటున్నారు కరువు వచ్చింది కాంగ్రెస్ లాంగదు అంటున్నారు. అటు బీఆర్ఎస్ నాయకులు కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటున్నారు. ఏం చెప్తారు వీళ్ళందరూ? తప్పు. అంటే వర్షాకాలం అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, వర్షాకాలం అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. మీకు ఎందుకంటే వర్షాకాలం ఎప్పుడైనా కూడా జూన్ 1 నుంచి మీకు సెప్టెంబర్ 31 వరకు వర్షాకాలం, ఆ 4 నెలలు. అందుకని సెప్టెంబర్ 31 వరకు ఎవరు పవర్లో ఉన్నారు? బీఆర్ఎస్ఏ ఉంది. వర్షాలు మనతోనే కాదు, మీకు సదర్న్ ఇండియాలో అంటే కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, తెలంగాణ, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాలు తక్కువ ఉండడం వల్ల ఈసారి కృష్ణానదిలో నీళ్ళు తక్కువ ఉన్నాయి, గోదావరిలో తక్కువ ఉన్నాయి. 1వ పంట బాగా పండింది, కానీ 2వ పంటకు మాత్రం పండేది ఎప్పుడు కూడా పుష్కలంగా. ఈసారి కొంచెం నీళ్ళు టేలెండ్ ఏరియాకి తక్కువైనాయి, కొన్ని ఏరియాల్లో కొంత పంట ఎండిపోతూ ఉంది. ముఖ్యమంత్రి గారు రైతు పైన ఉండే అభిమానంతో అవన్నీ లెక్కలు తీసుకొని రమ్మన్నాడు, ఎండిపోయిన పంట ఎంత నష్టమైందో. వర్షాలు వడగళ్ళ వాన, ఇలా వర్షాలు, అధిక వర్షాలు 16, 17, 18 పడ్డాయి, 9 జిల్లాలో పడ్డాయి. ఎక్కువగా కామారెడ్డిలో ఎక్కువ నష్టమైంది. ఈరోజే వారు ఆదేశం ఇవ్వడం జరిగింది చీఫ్ సెక్రటరీ గారికి, వ్యవసాయ ముఖ్య కార్యదర్శి గారికి, మీరు ఏఈఓల ద్వారా లెక్కలను తెప్పియండి, మనం కూర్చొని ఓ నిర్ణయం తీసుకొని రైతు సాయం చేద్దామనే మాట కూడా వారు చెప్పడం జరిగింది ఈరోజు.